అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశిర అఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో అయితే నాకు ఇంత నష్టం వస్తుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో చాలా బాధగా అనిపించింది. సో మనం మీషో నుంచి మనం సేల్ చేస్తున్నాం అంటే దాంట్లో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఒక 50 కానీ 100 కానీ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలండి. ఎక్కువ అనేది మనకి మీషో వాడు ఇవ్వడు అండ్ ఆర్డర్స్ అనేవి రావండి. సో ఈరోజు నాకు ఎంత నష్టం వచ్చిందంటే రిటర్న్ ఛార్జెస్ వల్ల మీకు అయితే నేను విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తా అండి. సో నాకు అమౌంట్ వచ్చేసి నేను ఒక 3 ఆర్డర్స్ ఏమైనా పంపించాను. అకౌంట్ కరెక్ట్గా టైంకి రీచ్ అయిపోయింది. సో 1700 అనేవి నా అకౌంట్లో పడ్డాయండి. సో మిగతా బ్యాలెన్స్ అనేవి లాస్ట్ పేమెంట్ అనేది నాకు 4th పడింది అకౌంట్కి. ఇంకొక పేమెంట్ అనేది 10th నా అకౌంట్కి రావాలండి. సో ఇదైతే ఇక్కడ వరకు క్లియరు. ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏంటంటే రిటర్న్ ఛార్జెస్ అండి. సో నేను క్వాలిటీ అయితే చాలా సూపర్ క్వాలిటీ అయితే నేను పంపిస్తాను. సో క్వాలిటీ బాగపోతే నేను అస్సలు ఇవ్వనండి. సో అది నా దగ్గర తీసుకునే కస్టమర్స్ అందరికీ తెలుసండి. సో మరి రిటర్న్స్ ఎందుకు వచ్చాయో నాకైతే తెలీదు. సో ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు రిటర్న్ ఛార్జెస్ నాకు వస్తలేదండి. రిటర్న్ ఛార్జెస్ అనేవి నాకు రావట్లేదు. రిటర్న్స్ అనేవి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు కానీ ఎటువంటి ఛార్జెస్ లేవని చెప్పాను కదా. సో అవి వచ్చేసి కస్టమర్ పికప్ చేయలేని కాల్స్ మాత్రమే రిటర్న్ వాటికి ఛార్జెస్ పడవండి. కస్టమర్ దగ్గరికి వెళ్ళినాక మనకి వన్స్ వాళ్ళు రిటర్న్ చేస్తే ఛార్జెస్ పడతాయని తెలుసుకున్నాను. సో ఈసారి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకు రిటర్న్ వచ్చిందో తెలియదు. దీనికి ఛార్జ్ వచ్చేసి 199 పడింది, అంటే 200 రూపీస్ ఛార్జీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ కూడా మనకి 190 పడింది, ఇది కూడా 200 అండి. సో ఈ శారీ వచ్చేసి 2 శారీస్ పంపించానండి ఒకటే కస్టమర్కి. సో వాళ్ళు చూస్ చేసుకుని ఉంటారు 1 శారీయే కావాలి అని. అలాంటప్పుడు టైంపాస్కి ఇలా చేయడం వల్ల వాళ్ళకి నష్టం అనేది ఉండదండి. టైం టు టైం వాళ్ళకి అమౌంట్ అనేది పడిపోతుంది. సో మనకే అండి. సో అంటే మనకంటే మనం ఇలాంటి సేలర్స్ వాళ్ళకి మనం బిజినెస్ చేసే వాళ్ళకైతే మనకి వచ్చేసి రిటర్న్ ఛార్జెస్ వల్ల చాలా నష్టం అయితే వస్తుంది. సో ఇది అయితే రిటర్న్ వచ్చింది. దీనికి కూడా 153 రూపీస్ అంటే రిటర్న్ ఛార్జెస్ పడిందండి. ఇదైతే నాకు డెలివరీ వచ్చేసింది, రిటర్న్ పికప్ అనేది వచ్చేసిందండి. సో మన రిటర్న్ పికప్ వచ్చినప్పుడు ఏదైనా రాంగ్ ఐటమ్ అనేది వచ్చి వేరే ఐటమ్ అనేది వస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కూడా వీడియో అనేది తీయాలండి. ఆ వీడియో కూడా ఎలా ఓపెన్ చేయాలో ఏంటో చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో రిటర్న్ ఛార్జెస్ వల్ల నాకైతే మినిమం 700 పడిందండి. ఒక 3 ఆర్డర్స్ అనేవి రిటర్న్ వచ్చినాయి. సో నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. కస్టమర్ దగ్గర నుంచి 4 రిటర్న్స్ వచ్చాయి. 4 రిటర్న్స్లో అయితే 1 మాత్రమే నాకు రిటర్న్ అనేది నాకు రీచ్ అయిందండి. సో అది కూడా డ్రెస్ మాత్రమే. ఎక్స్ప్రెస్ నుంచి అయితే నాకు రిటర్న్ అయితే డ్రెస్ వచ్చింది. సో అయితే నేను ఓపెన్ చేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను. సో మనం ఇలాంటి రిటర్న్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ గుండా అయితే అసలు ఓపెన్ చేయకుండా మనకి ఫోర్ సైడ్స్ అయితే ఒకసారి మనం లేబుల్ కానీ అడ్రస్ కానీ మనం వీడియో అనేది తీయాల్సి ఉంటుంది. సో మనము ఇలా ఓపెన్ చేసి మన డ్రెస్ అనేది వీడియో ఎలా ఉంది, మనం పంపించినట్టు వచ్చిందో లేదో అనేది ఇలాంటి వీడియో అనేది మనం తీసి పెట్టుకుంటే చాలా మంచిదండి. సో నాకు ఎటువంటి ఫ్రాడ్ అనేది జరగలేదు, చాలా జెన్యున్గానే వచ్చింది. సో ఏంటంటే క్వాలిటీ విషయంలో కానీ కొంతమంది ఉంటారండి టైంపాస్కి ఆర్డర్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంటికి వచ్చినాక ఒకసారి అమౌంట్ లేని వాళ్ళు ఉంటారండి. సో ఇలాంటి వాళ్ళ వల్ల మనకి రిటర్న్ ఛార్జెస్ అనేవి ఎక్కువ పడిపోతాయి. సో నాకైతే మనసుకి అయితే చాలా బాధ అనిపించింది. సో ఉంటాయండి, ఇందులో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, కొంచెం నాకైతే మీషోలో బిజినెస్ అనేది మనం కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మన యూట్యూబ్ నుంచి అయితే డైరెక్ట్ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి రిటర్న్స్ అయినా సరే మనం ఎలాగైనా మేనేజ్ అనేది చేసుకోవచ్చు అండి, జెన్యున్ కస్టమర్స్ కాబట్టి. సో ఇలా అయితే మనకి వాళ్ళ ఫేస్ తెలియదు, ఏమీ తెలియదండి. వాళ్ళు టైంపాస్ చేసే వాళ్ళు ఉంటారో ఎలా ఉంటారో మనకి తెలియదు కాబట్టి సో చాలా నష్టం అనేది వస్తుంది. నాకైతే ఇంత 700 అంటే సో నేను సేల్ చేసిన అన్ని వాటిలో వచ్చిన కమిషన్ అండి. సో ఇప్పటి వరకు నేను చేసిన కమిషన్ అంతా వెళ్ళిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. నేను మీషో నుంచి
ఎక్స్‌పెక్ట్ చేసేదంటే సో, మనకి ఎంత ఎక్కువ అమౌంట్ పెట్టినా సరే మీషో వాడు చెప్పేస్తాడు. ఏ అమౌంట్‌కి మీరు సేల్ చేసుకోవాలి. ఇంత అమౌంట్ అయితేనే కస్టమర్ అయితే దీనికి యాక్సెప్ట్ చేసి ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి ముందే వాడు మనకి చెప్పేస్తాడండి. సో, ఎక్కువ మనం చాలా తగ్గే మనం పెట్టుకోవాలి. సో, ఎందుకంటే మనం 400 కొన్నది 450 గానీ 500 గానీ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేయాలని మీషో నుంచి మనకి. సో, అలాంటిది మనకొచ్చిన అమౌంట్ అంతా రిటర్న్స్‌లోకి వెళ్ళిపోతే రిటర్న్ ఛార్జ్‌కి ఇచ్చేస్తే మనకేం మిగులుతాయి చెప్పండి. సో, ఇదైతే నాకు చాలా ప్రాణం నీరైపోయింది నిజంగా. ఇప్పటివరకు నేను పడిన కష్టమంతా వేస్ట్ వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో, నేను చెప్పేసాను కదండీ ముందే ఇదైతే జెన్యూనే ఫేక్ అయితే కాదండి. సో, ఎందుకంటే రిటర్న్స్ అయితే రావద్దండి. రిటర్న్స్ రాకుండా అయితే చూసుకోవాలి. సో, మనం ఎంత రిటర్న్స్ రాకుండా చూసుకున్నా సరే కస్టమర్ నుంచి అయితే రిటర్న్స్ అనేవి ఏదో ఒక రూపంలో వస్తాయి. సో, చాలామంది జెన్యూన్ ఉండరండి. టైం పాస్ చేసే వాళ్ళే ఉంటారు. సో, టైం పాస్ చేసి చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇది బాగుంటుందా లేదా అని వచ్చినాక చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. సో, అలాంటి వాళ్ళ వల్ల మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.